సుభద్రాపురం అనే ఊరిలో ఒక బన్నీ అనే పిచ్చుక నివసిస్తూ ఉండేది. తను చాలా రోజుల క్రితం బుడ్డి అనే పిచ్చుకని చూసి వివాహం చేసుకుంది. తనకిద్దరు పిల్లలు జన్మించారు. ఒకరి పేరు చీకు, ఇంకొకరి పేరు చింటు. ఒకరోజు ఒక పావురానికి దెబ్బ తగిలి పిచ్చుక ఇంటి దగ్గరికి వచ్చి పడిపోతుంది. చూడు బుడ్డి, ఏదో శబ్దం వచ్చినట్టు అనిపించింది, చూడు ఏం జరిగిందో. బుడ్డి గబగబా బయటకెళ్లి చూసి లోపలికొస్తుంది. ఏవండి, ఒక పావురం వచ్చి పడిపోయింది, తనకి దెబ్బ తగిలినట్టుందండి. ఇంకొక విషయం ఏంటంటే ఆ పావురం తెల్లగా లేదు, బంగారు రంగులో ఉంది, చూడ్డానికి చాలా అందంగా ఉంది అని చెప్పగానే బన్నీ, బుడ్డి, చీకు, చింటు అందరూ కలిసి బయటకొచ్చి చూస్తారు. పావురాన్ని తమ ఇంటి లోపలికి తీసుకెళ్లి తనకి దెబ్బ తగిలిన చోట వైద్యం చేస్తారు. కొద్దిసేపటి తరువాత ఆ పావురానికి మెలకువ వస్తుంది. ఇప్పుడు మీకెలా ఉందండి? నొప్పి తగ్గిందా? ఇందాక మీరు వచ్చేటప్పుడు చాలా గాయపడున్నారు, మా ఇంట్లోనే మీకు వైద్యం చేశాం. ఇప్పుడు కొంచెం నొప్పి తగ్గింది. మీరు నాకు వైద్యం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నా పేరు దమన్. నేను వెళ్తూ ఉండగా నా దగ్గరికి ఒక గ్రద్ద వచ్చి పొడిచింది. దానివల్ల నాకు గాయమై కళ్ళు తిరిగి పడిపోయాను. అయ్యో, ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఏముందండి? మేం బయటికి వెళ్ళినప్పుడు మాకేదైనా ఇబ్బంది వస్తే ఎవరో ఒకరు సాయం చేస్తారు కదా, దానికి ఇంతలా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? మీలాంటి మంచి వాళ్ళుండటం నాకెంతో సంతోషంగా ఉంది. నాకొక గురువుగారు దమన్ అని పేరు పెట్టారు. ఆయన నన్ను బంగారు రంగులోకి మార్చారు. ఆయన ఆశీర్వాదం వల్లే నేనిప్పుడు ఇంత అద్భుతంగా మరియు శక్తివంతంగా తయారయ్యాను. నేను మీకొక ఆశీర్వాదం ఇస్తున్నాను. మీరు రోజూ ఒక బంగారపు గుడ్డు పెడుతూ ఉంటారు. మీరు ఏ రోజైతే వేరే పక్షుల్ని కొడతారో మీకు ఈ ఆశీర్వాదం లేకుండా పోతుంది. చాలా చాలా ధన్యవాదాలండి. కానీ మేమెవరికైనా సాయం చేస్తాం, కానీ ఎవరిని హింసించే రకమైతే కాదు. మీరు ఇంకా నీరసంగానే ఉన్నారు, కొంతసేపు విశ్రాంతి తీసుకోండి, బాగుంటుంది. లేదండి, బయలుదేరి వెళ్ళాలి, నాకు చాలా పనులున్నాయి. మీరు 2 రోజులైనా ఇక్కడ ఉండాలి. మీరు కంగారు పడి వెళ్ళిపోతానంటే మీ గాయం ఇంకా నయం కాలేదు. తర్వాత వెళ్ళి నొప్పెక్కువైనా గాయం పెద్దదైనా ఇబ్బంది పడతారు. పైగా వర్షం కురుస్తుంది. అలా 2 రోజులు అక్కడ ఉండి విశ్రాంతి తీసుకుని చీకు మరియు చింటుతో ఆడుకుని తర్వాత వెళ్ళిపోతాడు దమన్ పావురం. ఆ పావురం ఇచ్చిన ఆశీర్వాదం వల్ల బుడ్డి బంగారు గుడ్డు పెడుతుంది. చూడండి, నాకు బంగారు గుడ్డు వచ్చింది, ఎంత బాగుందో. కానీ దీన్ని ఎలా ఖర్చు పెడతామండి? నాకేం అర్థం కావట్లేదు. ఎలాగోకలా పట్టుపట్టి అమ్ముదాం. దానికోసం ఎందుకు ఆలోచిస్తున్నావు? దమన్ పావురం మనకి చాలా మంచి ఆశీర్వాదం ఇచ్చింది. ఒకరోజు చీకు పిచ్చుక మరియు చింటు పిచ్చుక గుడ్డుని బయటికి పట్టుకెళ్దాం అనుకుంటారు. దానికోసం వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అమ్మా, నేను నా స్నేహితులకు బంగారు గుడ్డు గురించి చెప్పాను, కానీ వాళ్ళెవరూ నమ్మట్లేదు. ఒకసారి తీసుకెళ్లి వాళ్ళకి చూపిస్తానమ్మా, ఒప్పుకోవా? ఏంటి? నీకెవరు చెప్పమన్నారు మీ స్నేహితులతో ఈ విషయం? వాళ్ళిప్పుడు అడిగితే నువ్వు ఈ బంగారపు గుడ్డుని తీసుకెళ్లి వాళ్ళకి చూపిస్తావా? తర్వాత ఎవరైనా దీన్ని దొంగిలించడానికి వస్తే ఏం చేస్తావు? అయినా ప్రతిదీ స్నేహితులకి చెప్పకూడదని తెలీదా? అమ్మా, ఏంటమ్మా ప్రతిదానికి మాతో దెబ్బలాడుతుంటావు? ఒక్కసారి అడిగాను, ఒప్పుకో అమ్మా. అమ్మ చెప్పేది వినాలి. అమ్మ ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తుంది. మీరు చూపించడం వల్ల ఎవరైనా వచ్చి నేను లేనప్పుడు మీకు ఇబ్బంది పెట్టి ఆ గుడ్డుని పట్టుకెళ్తే ఏం చేస్తారు మీరు? చీకు మరియు చింటు పిచ్చుకలు వాళ్ళ అమ్మ నాన్న మాట వినకుండా స్నేహితులకి చూపిద్దామని బంగారు గుడ్డు పట్టుకుని వెళ్తారు. అది తీసుకెళ్లేటప్పుడు అక్కడికి బగులా కాకి వచ్చి వాళ్ళ స్నేహితులకి బంగారు గుడ్డుని చూపిస్తుంటే దొంగతనంగా వాళ్ళని చూస్తుంది. అమ్మో, ఇంత అద్భుతమైన బంగారపు గుడ్డు చిన్నపిల్లల దగ్గరికి ఎలా వచ్చింది? నాలాంటి రాజు దగ్గరేగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ ఇంట్లో ఉండటం ఏంటి? ఇది ఎలాగైనా నేను తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకుంటాను. నాకుండే పేరుకి ప్రఖ్యాతికి ఇలాంటి గుడ్డు చాలా అవసరం. అప్పుడే నాకు ఇంకా ఎక్కువ మర్యాద ఉంటుంది అని బగులా కాకి చీకు మరియు చింటు పిచ్చుకల వెనకాలే వెళ్తుంది. వాళ్ళింటి దగ్గరికి చేరుకోగానే ఆ బంగారు గుడ్లు ఎక్కడ పెడుతున్నారని చూస్తుంది. బాగా గమనించి అందరూ నిద్రపోయాక బగులా కాకి వచ్చి దొంగతనంగా గుడ్డుని ఎత్తుకుని వెళ్ళిపోతుంది. పొద్దున లేచి చూసేటప్పటికి బంగారపు గుడ్డు అక్కడుండదు. ఏంటే, ఇక్కడే గుడ్డు పెట్టాం, హఠాత్తుగా కనిపించట్లేదేంటి? మన గుడ్డు ఎవరో దొంగిలించినట్టున్నారు.
ఈ విషయం తెలుసుకున్న చీకు పిచ్చుక మరియు చింటూ పిచ్చుక చాలా కంగారు పడుతూ భయపడుతూ ఉన్నారు. అయినా చీకు, చింటూ, మీరెందుకంత భయపడుతున్నారు? ఏం జరిగింది? విషయం చెప్పండి. మీరేమైనా చేశారా? చింటూ పిచ్చుక భయపడుతూ, నాన్నగారు, మీరు బయటికెళ్ళినప్పుడు మిమ్మల్ని అడగకుండా మేము మా స్నేహితుల దగ్గరికి ఆ బంగారు గుడ్డు పట్టుకుని వెళ్ళాము. వాళ్ళకి చూపించి మళ్ళీ ఇంటికి తెచ్చేశాం. మీరెక్కడైతే ఆ గుడ్డుని పెట్టారో అదే స్థానంలో మేము పెట్టేశాం. కానీ అది ఎలా పోయిందో మేమైతే తెచ్చి పెట్టాం. ఈ రోజు నీ గుడ్డుని అదే స్థానంలో దాయి బుడ్డి. ఆశగా వచ్చి మళ్ళీ ఆ గుడ్డు దొంగతనం చేయడానికి వస్తారేమో. నేను అమ్మ బయటకెళ్తున్నాం, మీరింట్లోనే ఉండండి. చూడండి పిల్లలు, ఎవరైనా వస్తారేమో, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అల్లరి చేయకండి, కొట్టుకోకండి, అర్థమైందా? ఆ మాటలన్నీ చెప్తుండగా బగులకాకి బయట నుండి వింటూ ఉంది. ఏంటి, ఈ పిల్ల పిచ్చుకలు నాకు కాపలాగా ఉంటారా? భలే బాగుంది. చెరొక 2 దెబ్బలేసానంటే మూల కూర్చొని ఏడుస్తుంటారు. అయినా వీళ్ళకి బంగారపు గుడ్డు ఎలా వస్తుందో తెలుసుకోవాలి. ఇక బన్నీ మరియు బుడ్డి పిచ్చుకలు బయటికి వెళ్లిపోవడంతో పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉండి వాళ్ల పని చేసుకుంటూ ఉంటారు. బగులకాకి లోపలికొస్తుంది. మీరు లోపలికెందుకు వస్తున్నారు? పైగా మా అమ్మ నాన్న కూడా లేరు, బయటికెళ్లారు. మీరు ఇక నుండి వెళ్ళిపోండి. నన్నే వెళ్ళిపోమంటున్నారా? నన్ను వెళ్ళిపో అన్నంత ధైర్యం మీకుందా? అంత కోపంగా చూస్తున్నావు? 2 దెబ్బలు కొట్టానంటే మూలకెళ్ళి కూర్చుంటావు. ఏంటి అంత గట్టిగా అరుస్తున్నావు? మమ్మల్ని కొడతానంటున్నావు? మా అమ్మ నాన్న వచ్చారంటే నిప్పని చెప్తారు. అప్పుడు వాళ్లే నిన్ను కొడతారు. ఏంటి వాళ్ళొచ్చేది నాకు చెప్పేది? అయినా ఈ వాదనంతా అనవసరం. అసలు మీకు బంగారపు గుడ్డు ఎలా వస్తుందో చెప్పండి. ఇన్ని రోజులు లేని బంగారపు గుడ్డు ఈ మధ్య ఎలా వస్తుంది మీకు? ఎంత అడిగినా చీకు పిచ్చుక మరియు చింటూ పిచ్చుక చెప్పకపోవడంతో చెరొక దెబ్బ వేస్తుంది. చీకు మరియు చింటూ భయపడిపోయి బగులకాకి నిజం చెప్తారు. ఒక బంగారపు పావురం వచ్చి అమ్మకు ఆశీర్వదించిన విషయం కూడా చెప్తారు. అయితే మీ అమ్మగారికి ఇచ్చిన ఆశీర్వాదం వల్ల బంగారపు గుడ్లు వస్తున్నాయా? అయితే ఈ రోజు గుడ్డెక్కడుంది? అయితే ఈ రోజు గుడ్డు అడుగుతున్నారంటే నిన్న మీరే గుడ్డు దొంగిలించుంటారు. మీరే అన్నమాట ఆ గుడ్డు దొంగ. బగులకాకి ఆ బంగారపు గుడ్డు పట్టుకుని తన ఇంటికి వెళ్ళిపోతుంది. చీకు మరియు చింటూ అక్కడే కూర్చొని ఏడుస్తుంటారు. ఇంతలో బుడ్డి పిచ్చుక మరియు బన్నీ పిచ్చుక ఇంటికొస్తారు. వాళ్ల మొహాలపై ఉన్న దెబ్బలు చూసి, ఏమైంది నాన్నా? ఎవరు కొట్టారు మిమ్మల్ని? మొహమంతా అలా వాచిపోయింది. అసలేం జరిగిందో చెప్పండి. అలా ఉంటే మాకెలా తెలుస్తుంది? మీరు బయటికి వెళ్లిన తరువాత బగులకాకి లోపలికొచ్చింది. మీరుంచిన బంగారపు గుడ్డు తనే పట్టుకెళ్ళింది. ఈ రోజు కూడా వచ్చి పట్టుకుని వెళ్ళిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే అమ్మ మనకి బంగారపు గుడ్లు ఎలా వస్తున్నాయో అని అడిగింది. నేను చెప్పమంటే నన్ను మరియు చింటుని కొట్టింది. చూడండి, మన పిల్లల్ని ఆ బగులకాకి ఎలా కొట్టిందో. కొంచెమైనా తనకి బుద్ధుందా? ఇప్పుడే వెళ్ళి తనతో మాట్లాడదాం. చిన్నపిల్లలని కూడా చూడకుండా ఎంతలా కొట్టిందో. తనకి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అసలు? అని చెప్పి బగులకాకిని అడగడానికి బయలుదేరారు. ఏంటి, నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నీకు కొంచెమైనా బుద్ధుందా? పిల్లల్ని అంతలా కొట్టావు, మరియు మా బంగారు గుడ్డు కూడా తీసుకొచ్చేసావు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదు. అయినా అది బంగారపు గుడ్డని నీకెవరు చెప్పారు? నువ్వేమైనా చూసావా? ఇప్పుడు తీసి చూడు, అది బంగారపు గుడ్డో మామూలు గుడ్డో. దొంగతనం చేసే ముందు ఒక్కసారైనా ఆలోచించవా? అని చెప్పగానే బగుల ఆ గుడ్డు తీసి చూసేటప్పటికీ అది మామూలు గుడ్డులా కనిపిస్తుంది. అయితే నీ పిల్లలు చెప్పిన కథలన్నీ అబద్ధాలా? ఇవి మామూలు గుడ్లేనా? ఇదిగోండి, మీరే తీసుకోండి. ఈ మామూలు గుడ్ల కోసం అడగడానికి నా దగ్గరికి వచ్చారా? ఆ గుడ్లు తీసుకోగానే మళ్ళీ అవి బంగారు రంగులో మారిపోతాయి. మా గుడ్లని ఎవరైనా దొంగిలిస్తే అవి మళ్ళీ మామూలు గుడ్డుగా మారిపోతాయని మాకు ఆశీర్వాదం ఇచ్చారు. ఈ విషయం తెలియక నువ్వు దొంగిలించి తీసుకొచ్చావు. ఇప్పుడు అర్థమైందా? మా దగ్గరున్న బంగారపు గుడ్లని దొంగిలించకూడదని. ఒకవేళ దొంగిలిస్తే మళ్ళీ అది మామూలు గుడ్డుగా మారిపోతుంది అని బగులకాకి చెప్పి తన బంగారు గుడ్డుని పట్టుకుని చీకు మరియు చింటూ దగ్గరికొచ్చి జరిగిందంతా చెప్తారు. అప్పుడు ఆ బంగారం గుడ్లతో అందరూ కలిసి సంతోషంగా జీవిస్తారు.